ఓడరేవులు ఎయిర్పోర్ట్లు అభివృద్ధికి గ్రోత్ ఇంజిన్లని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు. విశాఖలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో గంటా శ్రీనివాస్ మాట్లాడారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో వాలిడేషన్ ఫ్లైట్ విజయవంతంగా ల్యాండ్ అయిందని తెలిపారు. 2026 జూన్లో భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభం కానుందని చెప్పారు. ఆ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హాజరవుతున్నట్లుగా తెలిపారు. ఎయిర్పోర్టుకు భూసేకరణ జిల్లా ఇన్ఛార్జి మంత్రి హోదాలో తానే పర్యవేక్షణ చేస్తున్నామన్నారు. ఇక 2015 ఫిబ్రవరి 12న సీఎం చంద్రబాబు భోగాపురం ఎయిర్పోర్ట్ కోసం ప్రస్తావించారని గుర్తు చేశారు. 2016 జూన్ 30 నాటికి భూసేకరణ పూర్తి కావడంతో 2019 ఫిబ్రవరి 14న సీఎం చంద్రబాబు భోగాపురం ఎయిర్పోర్టుకు శంకుస్థాపన చేసినట్టు తెలిపారు. ఏదైతే నిన్న మన భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి సోదరులు రామ్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా ఫ్లైట్ వ్యాలిడేషన్ కార్యక్రమాన్ని ఒక పండగ వాతావరణంలో జరిగింది. దేశానికి ఒక గ్రోత్ ఇంజన్స్ అనేది ప్రధానంగా పోర్ట్స్, ఎయిర్పోర్ట్స్. అటువంటి ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు మన ఉత్తరాంధ్రలో ప్రత్యేకించి భోగాపురంలో ఏర్పాటు చేసుకోవటం, అది ఆల్మోస్ట్ ఆల్ కంప్లీషన్ లిస్ట్కి చేరుకోవటం, టెంటివ్గా వాళ్ళు డేట్ కూడా నిన్న జిఎంఆర్ గారు చైర్మన్ చెప్పిన మాట ప్రకారం ఈ జూన్ 26న గౌరవ ప్రధానమంత్రి గారి చేతుల మీదుగా అలాగే ముఖ్యమంత్రి గారి సమక్షంలో దీని ప్రారంభోత్సవ కార్యక్రమం కూడా జరుగుతుందని చెప్పడం జరిగింది టెంటివ్గా. అయితే ఇటువంటి ఒక ప్రిస్టేజియస్ ప్రాజెక్టు ఏదైతే మన అందరి కళ, మన ఒక ఉత్తరాంధ్ర కాదు ఈ రాష్ట్రానికే ఒక తలమానికంగా తయారవుతున్న భోగాపురం ఎయిర్పోర్ట్ గురించి మరి జగన్మోహన్ రెడ్డి గారు కానీ ప్రత్యేకించి వైఎస్ఆర్ పార్టీ నాయకులు కానీ దాని మీద చేస్తున్న హడావుడి, అలాగే ఆ వక్రీకరించి మాట్లాడుతున్న మాటలు ఇవన్నీ కూడా చూసిన తర్వాత మీకు దాని మీద ఒక స్పష్టత ఇవ్వాలనే ఉద్దేశంతో మిమ్మల్ని అందరినీ కూడా రమ్మనడం జరిగింది. ప్రధానంగా ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ ఏదైతే ఉందో దీంట్లో 2014-19 ఆ సంవత్సరంలో ఏదైతే తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉందో అప్పుడు నేను మంత్రిగా ఉన్నాను. ప్రత్యేకించి విజయనగరం జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా కూడా ఉన్నాను. ప్రధానంగా ఈ భోగాపురం ప్రతిపాదన వచ్చిన దగ్గర నుంచి కూడా ఆ భూసేకరణ ఏదైతే ఉందో అది ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు స్వయంగా నేనే దాన్ని పర్యవేక్షించడం జరిగింది. పెద్దలు సీనియర్ శాసనసభ్యులు పతివాడ నారాయణ స్వామి నాయుడు గారు అక్కడ శాసనసభ్యులుగా ఉన్నారు. అలాగే ఇప్పుడు ఏదైతే మార్క్ఫెడ్ చైర్మన్గా ఉన్న బంగారాజు భోగాపురం ఎంపీపీగా ఉన్నారు. మరి సుజయ్ రంగారావు గారు నాతో పాటు జిల్లా మంత్రిగా ఉన్నారు. పెద్దలు అశోక్ గారు అప్పటికే కేంద్ర విమానయాన శాఖ మంత్రిగా చేసి ఆ తర్వాత రాజీనామాలు చేసి ఆయన ఒక సీనియర్ నాయకులుగా ఎంపీగా అక్కడ ఉన్నారు. వీళ్ళందరి సహకారంతో ఆ భోగాపురం భూసేకరణ అనేది ఆ రోజు ఆ హయాంలో, ఆ ప్రభుత్వ హయాంలో దాన్ని స్టార్ట్ చేయడం జరిగింది.